ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. ఇక్కడ లింగాపురం టికెట్ అక్కడ దాకా ఇవ్వాలి ఏదైనా పర్టికులర్గా లింగాపురం సర్వే నెంబర్ ఇక్కడ ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఏం చేశారు ఇక్కడ చివరి భూములు వీలే ఈ నెంబర్లు ఏం చేశారు వీలైతే నిరోధులు చెప్పి ఈ నెంబర్లు కూడా వాళ్ళు ఇక్కడ పక్క నెంబర్లు కూడా చెప్పడం వల్ల దీన్ని చేసుకొని అప్పుడు వాళ్ళు చెప్పలేదు రిఫరెన్స్ ఇవ్వలే కొత్త చెప్పకపోవడం ఇప్పుడు ఏదైతే చేసి మాకు అయింది ఇప్పుడు మాకే కావాలని చెప్పి ఇప్పుడు స్టార్ట్ అయింది లింగాపురం అయితే ఇది ఎప్పుడైనా వేరే బయట సమస్యని పరిష్కరించడానికి ఇక్కడ వచ్చినాం. మీరు ఎంతాలంటే కష్టం ఎంతాలంటే కష్టమా రమ్మని ఉంటే అడుగులు ముందుకుంటారు కొంచెం ముందుకు అలా పోతావా మంచిగానే పోతాను నాకు చెప్పి ఒక వారం రోజులు రెస్ట్ తీసుకొని చెప్పి కావాలంటే పొట్ల గత గడిలో కళ్ళు పోయి తెచ్చుకున్నాను 4 రోజులు 3 రోజులు తెచ్చాను ఇప్పుడు చెప్తుంది అది మాకు సంబంధం లేదు మేము డైరెక్ట్ మాట్లాడి వీడియో కదా వీడియో రికార్డ్ కన్సిడర్ చేయట్లేదు కదా ఇప్పుడు ఆయనతో అందుకే నేను ఆయన పిలిపిమని అడిగిన బయట సినిమా స్టోరీ నాకు అవసరం మార్కింగ్ కూడా చేయొచ్చు లేదా అట్లా డైరెక్ట్ మాట్లాడినా ఫోటో తీస్తా సంతోష్ ఇప్పుడు దీనికి సమస్య పరిష్కారం మేడం మీరే చెప్పాలి సార్ ఇద్దరే సుమారు ఉన్నారు సార్ మేడం సార్ అయితే మీరు పర్మిషన్ ఇవ్వాలి ఎందుకంటే ఈ ల్యాండ్ ఇవ్వాలి తీసుకోవాలి మీకు ఆల్రెడీ తెలియదు చెప్పండి అదే ప్రాసెస్ నడుస్తుంది సార్ మేము ఆల్రెడీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం నేను ఎమ్మెల్యే ఏం చెప్పాను కలెక్టర్ ఫోన్ చేస్తే ఒక వారం రోజులు టైం ఉన్నాడు అది ఏ విధంగా సార్ ఈ సమస్య ఇంత ఉంది ప్రాబ్లం మా నాన్న మేమేమంటున్నామంటే అండి దీనికి ఒక 1 month వారం రోజులు అంటే ఇది అయ్యే పని కాదు 1 month టైం ఇవ్వండి 1 month దాకా ఇంతకుముందు వారం క్రితము ఎట్లయితే ఉన్నారో అట్లనే ఉండండి 1 month లోపల మీ సమస్య పరిష్కరించడానికి మీరు ఏం చేయాలో అది చేయండి దాంట్లో మాదేమైనా హెల్ప్ కావాలా సార్ది ఏమైనా హెల్ప్ కావాలా మేడం హెల్ప్ కావాలా ఆర్టీఓ సార్ హెల్ప్ కావాలంటే మీరు రండి మనం మాట్లాడాలి అంతే తప్ప కానీ మళ్ళా వెనకకు పోకండి వెనకకు పోవడం అంటే మళ్ళా పాతకాలంలో ఆ దేశం వేరు ఈ దేశం వేరు ఆ జిల్లా వేరు అట్లా వద్దు ఒకటే మండలు ఒకటే ఊరు రేపు ఎవరికైనా ఆపద వస్తే మీ పక్క ఊరోడే వచ్చేది మేము కాదు గొడవలు పోతలేం కదా అట్లానే ఉందన్నమాట ఫస్ట్ ఎట్లున్నారో అట్లనే ఉందన్నమాట
అంతే దాంట్లో ఏం గొడవ పెట్టుకోమని ఎవరంటారు మరి? వాళ్ళేమో మీరంటారు, మీరేమో వాళ్ళు అంటారు. ఇది అది వర్క్ ముచ్చట. అది మాట్లాడే ముచ్చట కాదు. మీకు చెప్పిన అర్థమైందా? అదే అట్లాంటి విషయాలు అట్లాంటి పిచ్చి కథలు బంద్ చేయమని చెప్తాను. పిచ్చి కథలు బంద్ చేసి పనికొచ్చే పని చేయండి, పనికొచ్చే పని చేయండి అంటున్నాను నేను కూడా. ఏమంటున్నా ఇప్పుడు ఇంతమంది ఎందుకు వచ్చిండ్రు? కోర్టు తిరుగుతారా? డబ్బులని ఒడగొట్టుకుంటారా? చెప్పండి మరి. నేను 2 మార్గాలు ఉంటాయా? మేమేమంటున్నామంటే సార్ గొడవలు పెట్టుకుంటాం సార్, కేసులు కావాలి సార్ అంటే కేసులు చేస్తాం. వద్దు సార్, కష్టపడి పని చేసుకున్నాం, మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలా, మాకు మంచి భవిష్యత్తు ఉండాలా, చుట్టుపక్కల ఊళ్ళో మేమందరం మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటాం సార్ అని మీరు అంటేనేమో దానికి తగ్గట్టు అరేంజ్మెంట్ చేస్తాం. లేదు సార్ కొట్టుకుంటాం తీసుకుంటాం కేసులు కావాలా సార్ అంటే దాని అరేంజ్మెంట్ చేస్తాం. మీకు ఏం కావాలా? కేసులద్దు, ఏదద్దు, గొడవలద్దు. మేము ఎవరిగా గొడవకు పాల్గొనలేము, ఇప్పటికి పాలు వండలేము. ఇంకో విషయం ఏంటంటే ఎంపీటీఓ సార్కు తెలుసు, పోయిన 2025 జనవరి నుంచి అయితే ఈ విషయం సారు మేము మొత్తం ఇవన్నీ తీసుకొని ఏం చేసినామంటే కలెక్టర్కి ఇచ్చినాం, ఎంపీడీఓ సార్కి ఇచ్చినాం, తహసీల్దార్కి ఇచ్చినాం, అన్ని తెచ్చినాం. ఇచ్చి మేము ఏం చేసినామంటే ఈ గొడవలద్దు చూసుకుందాం, ఆదాయానికి కింద మనకు రాలేదు కదా, చంద్రకొండపురికి వచ్చింది కదా, దీన్ని మనం చేసుకుందాం, దీన్ని చేసుకుందాం, గొడవలు చేసుకోవచ్చు. కానీ కాకపోతే టైం పడుతుంది. కలెక్టర్స్ ఏం చెప్పిందంటే టైం పడుతుంది, ఎగిరితన కాదు అని చెప్పానని టైం పడుతుంది అని చెప్పిన వల్ల మేము అట్లనే చేసుకుంటున్నాం వల్లే ఈ మధ్యన ఈ గొడవలు మమ్మల్ని తిప్పింది చేసింది గొడవలకి మాకు ఏంటంటే ఆదాయానికి కింద మాకు అయిపోతుంది. ఎవరన్నా మాకు మాట్లాడడం చేస్తాం. మేమేమంటున్నాం, ఇది కాడానికి 1 month పట్టచ్చు, ఎక్కువ రోజులే పట్టచ్చు. కాబట్టి మీరు దీని ప్రాసెస్ లో ఏం చేయాలో కొంచెం వెంబడి చేసుకోండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈ క్రమంలో చేసుకునే క్రమంలో ఇక్కడ ఉన్న ఆఫీసర్ల సాయం కావాలంటే నేను చేయడానికి రెడీగా ఉంది, అర్థమవుతుంది. కానీ ఈ బంధులు పెట్టుడు, ఈ జరిమానాలు విధించుడు, రావద్దని చెప్పుడు మాత్రం పనిచేయండి. వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళని చెప్పుకుంటే ఇష్టపడుతున్నారు కదా, వాళ్ళకన్నా దుర్గం తీసినామా, వాళ్ళకన్నా దుకాణంలో సామాన్లు వద్దానమ్మా. అవి నేను 10 రాసిస్తాను, నేను 10 రాసిస్తాను. నువ్వు 10 రాసిస్తా అంటే మాకు పని లేదనుకుంటానే, పని లేదనుకుంటా చెప్పాలి కదా, అదే చెప్తాను కదా. చెప్పాలి కదా, దరఖాస్తు వచ్చినాక నిప్పు లేకుండా పొగ రాదు కదా, నిప్పు లేకుండా పొగ రాదు కదా, పొగ రాదు కదా. అందులో పర్సెంటేజ్ ఉండొచ్చు, 1%, 2%, 5%, 20% ఉండొచ్చు. అంతేగాని మొత్తానికి 0 అయితే మేమైతే రాము కదా. ఓకే సార్, దానికి ఒప్పుకుంటాం. కానీ కాకపోతే మేము చేసుకునేదాకా మీరు కూడా ఓపిక పట్టాలి కదా. మేము మీరు గొడవ పడతారు కాబట్టి మేము అందరం వచ్చి గొడవ పడద్దని చెప్తాను. ఆ క్వశ్చన్ కూడా కేసులు ఏమైనా కావాలని అడిగిందా లేదా? కేసులు, కోర్టులు, జైలు కావాలని కూడా అడిగిందా లేదా? ఏది కావాలంటే అది చేస్తాం. పేర్లు రాసింది ఎవరే? వాళ్ళు జరుగు పేర్లు రాసింది ఎవరే? పేర్లు రాసింది ఎవరు? మీరేనా?
నాకు వాళ్ళు పైసలు ఇస్తే నేను రాదు డబ్బులు ఇచ్చి కూల కొట్టమని కూల కొడతావా మరి అది గొడవ ఉన్నదని తెలుసుకోదా నీకు ఊరు మీద జాగా అది ఇంత ముందు రాసింది కొత్త రాయాడు గొడవ పెట్టుకుంటాంటారా మరి అట్లా ఉద్దేశం ఉందా నీకుందానే గొడవ పెట్టిన ఇదంతా కాదు కానీ చెప్పేది అంటే చెప్పేది ఇగో ఇంత ముందు ఎట్లుందో అట్లే నడిపియండి రెండో పాయింట్ 1 month టైం పడుతుంది 1 month లోపల ఈ ప్రాసెస్ ఏముందో ఎంబడి చేయించుకోవాలి ఎవరు అవసరం ఉంటే వాళ్ళు నా ఆరోగ్యం బాగుంటే ఎవరు హాస్పిటల్ పోవాలా నేనే పోవాలా కదా వేరే వాళ్ళు పోతే అవుతుందా ఇది కూడా గంతే మీరే ఎంబడి దగ్గరుండి చేయించుకోండి అప్పటిదాకా స్టేటస్ కో అంటే గతంలో ఎట్లున్నారో అట్లనే మెయింటైన్ చేసుకోండి అర్థమవుతుందా మీకు ఓకేనా మీకు అది డిసైడ్ కాకుండా ఇప్పుడు అందుకే మేము ఏమంటున్నాం 1 month లోపల డెసిషన్ వచ్చేదాకా వెయిట్ చేయండి బాబాయ్ సారున్నాడు ఏంది ఏమొస్తాను మీ అందరు ముందుకు రమ్మని చెప్పి సంతోషం లేదా ముందుకు పంపి వెనకాల ముందుకు పంపి అందరినీ ఇప్పుడు రమ్మని అందరు ముందుకు రమ్మను సంతోషం అదే వదిలేయాను నేను ఏమంటాను చెప్పి ఇగో ఆ ఇష్యూ సెటిల్ అయ్యేదాకా గతంలో ఎట్లున్నదో అట్లానే ఉండండి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఈ ఇష్యూ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో మీరు ఏదైతే న్యాయం అనుకుంటున్నారో దాని గురించి మీరు ఎంబడిపడి ప్రాసెస్ చేయించుకోండి సూపర్ సార్ చెప్పిండు సూపర్ సార్ చెప్పిండు సూపర్ సార్ చెప్పిండు అంతే సార్ సూపర్ చెప్పింది సూపర్ సార్ చెప్పింది వైట్ కలర్ వేసేయండి ఎంటీ ఉంచండి డెసిషన్ 1 month తర్వాత వస్తుందో 2 months తర్వాత వచ్చింది ఒక పని కాదు కదా వైట్ కలర్ వేసుకోండి 1 month టైంలో మీరు మీకు పేరు తొందర రాయించుకోవాలని మీకు ఉంటే మీరు ఫాస్ట్ గా ప్రాసెస్ చేయించుకోండి ఎవరైనా పోవచ్చు ఎవరైనా దండం పెట్టుకోవచ్చు నాది అని అనడానికి ఎవరు అదేం ప్రాబ్లమేటిక్ కాదు చెప్తాను లేదంటే ఏం జరుగుతుంది అందుకే నేను దానికి ఆన్సర్ అయిపోయింది గతంలో ఎవరు చేసిండ్రో గతంలో ఎట్లుందో అదే మెయింటైన్ చేయమని చెప్తున్నా ఏలేదాకా గతంలో జరిగింది నేనేం కొత్త రూల్ పెట్టట్లేను లాస్ట్ ఇయర్ ఎవరు చేసిండ్రో వాళ్ళనే డెసిషన్ వచ్చినాక ఒకళ్ళు మీరు మేమేం అభ్యర్థి ఆనంద్ ఓకే ఆనంద్ సార్ చెప్పినట్టు చేసుకోమంటున్నాం అరే ఇక ఇల్లు పర్మిషన్ అప్పటిదాకా ఎవరికి ఇయ్యారే పర్మిషన్ 1 year కాదు పంచాయతీ జరిగేదాకా ఎవరికి పర్మిషన్ ఇంకా డౌట్ అయింది అయిపోయింది కదా దానికి మన ఇంకేమైనా ప్రాబ్లం ఉందా పర్మిషన్ సార్ చెప్తాను
ఇస్తలేడు ఇంకా తాగితే వీడియో రికార్డ్ చేసి పంపండి, కేసు రిజిస్టర్ చేస్తాం. ఎగ్జాంపుల్ లెక్క పాత లెక్కలు ఉండరు పడుతుంది. మా ఊరు స్థలం ఊరు వాళ్ళు రాస్తున్నారు సార్. ఇక నీ మళ్ళా నువ్వు మొత్తం రాసుకున్నారా రాదు. అందుకే నేను ఏమంటున్నా 1 month టైం ఇస్తున్నా, మీరు ఎంబడి పడి ఆ రాసుకున్నది మొత్తం మీరు రిటర్న్ రాసుకోండి. ఆబ్జెక్షన్ చేస్తే ఎంఆర్ఓ గారు వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు కదా. ఎవిడెన్స్ పట్టుకొని పోలీస్ స్టేషన్ కి రండి, మేము ఏం చేయాలో ఏదైనా ఇష్యూ ఉంటే మీరు మా నోటీస్ తీసుకురండి. ఇంకేమైనా చెప్పేది ఉందా? బర్లు కాయొద్దంటారంట. అరే